బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ బిగ్ స్టెప్ తీసుకుంది. 2 బూతులలో జరుగుతున్నటువంటి రీపోలింగ్ ని కంప్లీట్ గా వైసీపీ బహిష్కరించింది. అచ్చువెల్లి కొత్తపల్లి గ్రామంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రీపోలింగ్ జరుగుతోంది. అయితే మొత్తం 15 పోలింగ్ బూతులలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కంప్లీట్ గా అవుట్ అండ్ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, రీపోల్ నిర్వహించాలనేది వైసీపీది. కానీ ఎక్కడైతే సమస్యాత్మకంగా చెదురుమదురు ఘటనలు జరిగాయో అక్కడ మాత్రమే రీపోలింగ్ జరుగుతుందనేది ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. అది అచ్చువెల్లి అండ్ కొత్తపల్లి ఈ 2 గ్రామాల్లోనే రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 3 గంటలు కావస్తోంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అయితే కేవలం 2 చోట్లే మాత్రమే కాకుండా 15 చోట్ల 15 పోలింగ్ బూతుల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలనేది వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుతానికి అలా చేయకపోవడంతోనే కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్గా ఇప్పుడు ఈ రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నామని వైసీపీ చెప్పింది. ఇక రీపోలింగ్ నిర్వహిస్తుండటంతో ఓటింగ్కు దూరం అవుతోంది. కేంద్ర బలగాల పహార్లో మొత్తం రీపోలింగ్ చేయాలని వైసీపీ పట్టుబడుతోంది. ఈ 2 చోట్ల కూడా రిగ్గింగ్కి పాల్పడ్డారు, లేకపోతే రకరకాల చెదురుమదురు ఘటనలు జరిగాయని ఒక అనుమానం ఎలక్షన్ అధికారులు ఉండడం మూలంగానే మళ్ళీ అక్కడ ఓటర్లందరినీ కూడా రీపోలింగ్లో పాల్గొనమని చెప్పి ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగా రీపోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అచ్చువెల్లి అండ్ కొత్తపల్లి ఈ 2 గ్రామాల్లో రీపోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అచ్చవెల్లి గ్రామంలో అక్కడ జరిగిన రీపోలింగ్ సంబంధించిన లైవ్ విజువల్స్ని మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నారు. మరోవైపుగా కొత్తపల్లి గ్రామంలో కూడా ఇటువంటి సినారియో నెలకొంది. చాలా ప్రశాంతతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఒంటిమిట్టలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఇప్పుడు 2 గ్రామాల్లో రీపోల్ నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ఈ రీపోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. రేపు ఇదే సమయానికి దాదాపుగా ఫలితాలు ఒక అంచనా రావచ్చు. ఒక సెగ్మెంట్ ఆఫ్ ఫలితాలను కూడా మనం ఇప్పటికే చూడొచ్చు కూడా రేపు. సో మరి రేపు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా ఉత్కంఠ రేపుతోంది. సో ప్రస్తుతానికైతే కొత్తపల్లి, అచ్చువల్లి ఈ గ్రామాల్లో రీపోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుంది. నిన్నైతే ఎక్కడ చూసినా ఒక హై టెన్షన్, ఒక హై డ్రామా, ఒక సస్పెన్స్. ఎటు చూసినా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య గొడవలు, ఏజెంట్లపై దాడులు. ఏకంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రావడంతో వైసీపీ శ్రేణులంతా తప్పుబట్టారు. ఏకంగా మంత్రిపైనే దాడి చేసేందుకు యత్నించారు వైసీపీ శ్రేణులు. సో ఇవన్నీ నిన్న హై టెన్షన్ నెలకొన్నాయి. ఏకంగా కొన్ని గ్రామాలు ఇక మేము ఓటు వేయం, మేము ఇంట్లోనే కూర్చుని పోతాం, ఏంటి గొడవలు ఏంటి, ఈ యొక్క దారుణాలు ఏంటి, పోలీసులు మా గ్రామాలపైకి వచ్చి మాపై దాడి చేయడాలు ఏంటి అంటూ కూడా ఆగ్రహంతో రగిలిపోయారు. ఇంకో చోట చొక్కాలు చించేసుకున్నారు, తలలు పగలగొట్టేసుకున్నారు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో రెచ్చిపోయారు. గల్లా పట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఆడవాళ్ళు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఏంటి దాడులు? వారిద్దరి మధ్య దాడులు జరిగి పార్టీల మధ్య ఆ దాడుల్ని పబ్లిక్ పైన రుద్రం ఏంటి అనే రకంగా కొంత మహిళలు కూడా ఆగ్రహం వెలగక్కారు. సో ప్రస్తుతానికి ఈరోజు మాత్రం కొత్తపల్లి, అచ్చువల్లి ఈ గ్రామాల్లో రీపోలింగ్ ప్రక్రియ అయితే చాలా వేగవంతంగా, చాలా ప్రశాంతతమైనటువంటి వాతావరణం కొనసాగుతోంది. అయితే లైవ్లో మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో 2 గ్రామాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. అక్కడ ఏ విధంగా రీపోలింగ్ నడుస్తోంది? సో నిన్నటి మాదిరిగా ఈ రోజు కూడా అటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయా? హైటెన్షన్ నెలకొంటుందా, లేదా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందా? అప్డేట్స్ ఏంటి? రైట్ హుసేన్, సో మీరున్న చోట ఎటువంటి ప్రక్రియ కొనసాగుతోంది? ఈ 2 గ్రామాల్లో ఎటువంటి పోలింగ్ నిర్వహిస్తున్నారు? నిన్నటి మాదిరిగానే హైటెన్షన్ ఉందా ఏమైనా? మనోజ్, పులివెందుల రీపోలింగ్ నేపథ్యంలో ఈ కొత్తపల్లె, అదేవిధంగా అచ్చపల్లి ప్రధానంగా 3వ పోలింగ్ సెంటర్, 14వ పోలింగ్ సెంటర్లో రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే గంటన్నర ఆలస్యంగా రీపోలింగ్ స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న అనుకోకుండా రాత్రికే రీపోలింగ్ ప్రకటించారు ఎన్నికల కమిషన్. ఆ నేపథ్యంలోనే ఈ కొత్తపల్లెలోనూ అదేవిధంగా అచ్చవెల్లిలోనూ రీపోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా స్టార్ట్ అయింది. అచ్చవెల్లిలో 10 గంటలకు ప్రారంభమైంది. అదేవిధంగా ఇక్కడ 8:30-9 గంటల ప్రాంతంలో ఈ కొత్తపల్లె గ్రామంలో ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మెల్లమెల్లగా ఓటర్స్ అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకి క్యూ కట్టినటువంటి పరిస్థితి తాజా కనిపిస్తుంది. పైగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం, మరోవైపు వరుణుడు పైనుంచి మొత్తం కారు మేఘాలు కమ్మేసినట్టు చిరుజల్లులు పడుతున్నటువంటి వాతావరణం అయితే ప్రశాంతంగా ఈ 2 పల్లెల్లో కనిపిస్తూ ఉంది. సో మరోవైపు ఈ రీపోలింగ్ ఎన్నికను
వైసీపీ ఇప్పటికే బాయ్కట్ చేసినట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. దీనికి బాయ్కట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణము నిన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా ఫెయిర్గా జరగలేదు, రిగ్గింగ్ చేసి జరిపించారు. మేము 15 పోలింగ్ సెంటర్లో రీపోలింగ్ అడిగాము, కానీ కేవలము మేము న్యాయ పోరాటానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే, వైసీపీ పార్టీ సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఆ న్యాయ పోరాటం నుంచి అంటే కోర్టుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే టీడీపీ వ్యూహాత్మకంగా ఈరోజు కేవలం 14వ పోలింగ్ సెంటర్కు ఈ కొత్తపల్లెలో 3వ పోలింగ్ సెంటరు అచ్చవెల్లిలో సంబంధించి రీపోలింగ్ పెట్టి దీన్ని మమ అనిపించాలని చూస్తూ ఉన్నారు. అయితే దీన్ని మా పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైసీపీ పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని కౌంటర్గా తాజాగా ఇప్పుడే మంత్రి సబితాతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు ఫ్రీ ఎలక్షన్ నడుపుతున్నాము. అయితే వైసీపీ పార్టీ అలాంటి ఎప్పుడు కూడా అంటే గత 30 సంవత్సరాల నుంచి పులివెందులో అలాంటి వాతావరణం కొనసాగలేదు. మరి ఈ ఫ్రీ ఎలక్షన్ జరగకపోతే, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎలక్షన్ జరగకపోతే 11 మంది నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే ఇన్ని రోజుల పాటు గ్రామాన్ని తిరిగి అభ్యర్థులంతా కూడా నామినేషన్ ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే నిన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేటువంటి ఛాన్స్ ఇచ్చే వాళ్ళం కాదు. మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను మొబిలైజ్ చేసి ప్రజలను అవగాహన తెప్పించి 30 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కుటుంబం కబంధ హస్తాల్లో పులివెందుల ఉంది. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని చైతన్యవంతం చేశాం. కాబట్టే నిన్నటి జరిగినటువంటి ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున 81% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి పులివెందులు ఉంటే 75% పోలింగ్ పర్సెంటేజ్ ఒంటిమిట్టలో పోలైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కేవలము వైసీపీ పార్టీ భయపడింది. వైసీపీ పార్టీ పారిపోయి రీపోలింగ్ నుంచి తప్పించుకోవడానికే ఈరోజు బహిష్కరిస్తుంటూ ప్రకటన చేశారు. మీరు ఎన్నికలు ఇప్పటిదాకా జరిపినటువంటి ఎలక్షన్స్ కానీ ఇన్నేళ్ల నుంచి జరుగుతున్నటువంటి అరాచకాలకు, అక్రమాలకు ప్రజలు చెక్కు పెట్టారు. కాబట్టి ఈరోజు కేవలం దీని నుంచి ఓటమి భయం నుంచి బయటపడడానికి, కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి మాత్రమే రీపోలింగ్ నుంచి తప్పించుకున్నట్టు ప్రకటించారని టీడీపీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్ హుసేన్, అంటే ప్రస్తుతానికి వైసీపీ ఎందుకు కంప్లీట్గా బాయ్కాట్ చేయాల్సి వస్తుంది? అంటే ఓటమి అంచుల్లో ఉన్నామిక ఓడిపోవడం గ్యారంటీ అనే రకంగా బయటికి వైదొలుగుతోంది, ఈ రకంగా డ్రామాలు ఆడుతుంది అనేది టీడీపీ వర్షన్గా ఉంది. సో అక్కడ నిజంగా పబ్లిక్ కూడా అదే భావిస్తున్నారా? వైసీపీ పని అయిపోయినట్టనే ఇక పులివెందులలో ఒక రాజకీయ చరిత్ర సృష్టించిందా టీడీపీ? మనోజ్, వైసీపీ పార్టీ ఎన్నికల నుంచి రీపోలింగ్ నుంచి తప్పించుకోవడానికి ఒకటే కారణం చెప్తుంది. నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ఎక్కడ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగలేదు. వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కనీసం పోలింగ్ స్టేషన్లో కూర్చోబెట్టలేదు. ఎలక్షన్కి వచ్చేటువంటి ఓటర్లంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళంతా వచ్చిన వాళ్ళు కాదు. ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ఒక్కొక్క పోలింగ్ సెంటర్ దగ్గర చేర్చారు. వీరంతా కూడా రిగ్గింగ్ చేశారు. 15 పోలింగ్ సెంటర్స్లో అంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగేటువంటి 15 పోలింగ్ సెంటర్స్లో రీపోలింగ్కి మేము అడిగాము. ఇక్కడ ప్రజాస్వామ్యం దెబ్బతినింది, ప్రజాస్వామ్యం కూనేయింది, క్షుద్ర రాజకీయానికి తెరలేపింది కూటమి పార్టీ అని చెప్పి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, క్షుద్ర రాజకీయానికి తెరదీశారు. కాబట్టే రీపోలింగ్ మళ్ళీ జరపాలి, మేము దానికోసమే కోర్టుకు వెళ్తాం, న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామని వైసీపీ ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే టీడీపీ కూడా వ్యూహాత్మకంగా కేవలం దీని నుంచి బయటపడేందుకు 2 సెంటర్స్ అంటే ఈ కొత్తపల్లె, అచ్చవెల్లికి సంబంధించినటువంటి ఈ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకి చెక్కు పెట్టేలాగా, కేవలం దీని నుంచి న్యాయస్థానం నుంచి తప్పించుకునేలాగా ఇలా వ్యూహంగా చేస్తుందే తప్ప ఫ్రీ ఎలక్షన్ కాదు అని వైసీపీ పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఓటర్లు ఈ రీపోలింగ్ని కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది మనోజ్.